హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. చెల్లి పెళ్లి వీడియో ఇంక ఈ రోజు అయితే పెట్టేశాను. మా పల్లెటూరు పద్ధతిలో పెళ్లిళ్ళు ఎలా జరుపుతారనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందు వీడియోలో అయితే రిసెప్షన్ దాకా ఉంది కదండి, అది అయిపోయాక కాలుగుళ్ళు అయితే ఇద్దరికి కలిపి తీస్తున్నారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూడా పీటల మీద అయితే కూర్చోబెట్టి అక్షంతలు వేసి చిల్లర డబ్బులు ఉంటాయి కదండి, ఆ చిల్లర డబ్బులు అయితే ఇలా దిష్టి తీసి ఒక బౌల్లో అయితే వేస్తారండి. తర్వాత ఇద్దరు కాలుకి కూడా కాలు గోళ్ళు అయితే తీస్తారు. గోళ్ళు అంటే మామూలుగా తీయలేండి, అలా పట్టుకున్నట్టు అలా చూపిస్తారు అంతే. వాటిని కూడా కాలుగోళ్ళు తీయడం అంటారు. పెళ్లి కానీ గుళ్ళో జరిగింది అనుకోండి, ఎవరింటికాడ వాళ్ళు అయితే కాలుగోళ్ళు తీసేసుకుని గుడికైతే వచ్చేస్తారండి. అక్క పెళ్లి కూడా గుళ్ళో జరిగింది, అక్కకు కూడా ఇంటికాడే తీసేశారండి. నాకైతే మా ఆయనకి నాకు కలిపి మా ఆయన వాళ్ళ ఇంటికాడే చేశారండి. ఇద్దరికి కలిపి సేమ్ ఇలాగే తీశారు. కాలుగోళ్ళు అన్నీ తీసేసాక అందరూ అక్షంతలు వేసేసాక ఇద్దరికి కలిపి ఇలాగైతే స్నానం చేసేస్తారండి. మా ఇద్దరిని ఇలా వంగబెట్టేసి వేసేసారండి. అప్పుడైతే డిసెంబర్లో కాబట్టి ఎంత చలెట్టిందో, ఇప్పుడైతే పర్వాలేదు, ఇలాగైతే తాను చేయించేస్తున్నారు ఇద్దరికి కూడాని. ఇంకా తర్వాత ఇంక రెడీ చేసేసి పెళ్లి మండపానికి అయితే తీసుకెళ్ళిపోతారు. చాలా మంది అయితే కామెంట్ చేశారు, పెళ్లి వీడియో ఎప్పుడు పెడతావమ్మా, ఎంత లేట్ చేస్తున్నావు అని చాలా మంది అయితే వెయిట్ చేశారండి. ఇప్పటికైతే పెళ్లి వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇద్దరికి కలిపి ఇలాగైతే తాను చేయించేసి ఓ పక్క సైడు అంటే వాళ్ళ అత్తరిల్లు ఇదేనండి, ఇంకా గుమ్మాలోకి అయితే అడుగు పెట్టకూడదు కదా, ఈ పక్క సైడ్ అయితే తీసుకొచ్చేసి చెల్లిని అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట. పెళ్లి పట్టు చీర అయితే కట్టేశారండి. ఇలాగా పసుమచ్చి చీర ఉంటుంది కదా, ఇలా పైట అయితే వేస్తారు. నాకైతే పసుమచ్చి చీరతోనే మొత్తం పెళ్ళి అయింది. ఒక ఊర్లో ఒకలాగా ఆనవాయితీ ఉంటుందండి. పసుమచ్చి చీర, ఆ చీర కట్టి పసుపు చీర వైట్ పైట అయితే నాకు అలా వేస్తారండి. పట్టు చీర అయితే కట్టలేదు. చెల్లిని అయితే ఇలా రెడీ చేసేసామండి. ఇంకా పెళ్లి మండపానికి అయితే బయలుదేరిపోతున్నాము. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐపన్ చూపిస్తుంది, యాప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా చేసిన నా వీడియో ఇంకో కొంతమందికి రీచ్ అవుతుందండి. ఈ రెండు చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా నాన్నకైతే మా చెల్లి పెళ్లితో ఇంక బాధ్యత అయితే కొద్దిగా తీరిపోయిందండి. 3 పెళ్ళిళ్ళు చేశారు. మాకు ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా చాలా కష్టపడి మా నాన్న అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. పెళ్లి దాకా కొంచెం బాధ్యత అంతా తీరిపోయినట్టే కదండి. ఇంకా పురుళ్ళు అవన్నీ కొంచెం తక్కువే. పెళ్ళి అంటే మాటలు కదండి, పెళ్ళి చిన్నప్పటి నుంచి పెంచడం, మెచ్యూర్ ఫంక్షన్లో పెళ్ళిళ్ళు కట్నాలు ఇచ్చి ఇంతలాగా మాకు ఒక్క రూపాయి కూడా, మా వల్ల ఒక్క రూపాయి కూడా రాలేదండి. అంతలా మాకు వెనకాల ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవండి. మా నాన్న తాత ముత్తాతలు కానీ స్థలం కానీ వాళ్ళ పొలాలు కానీ ఏమీ లేవు. మా నాన్న ఒక్క కష్టార్జితం అలాగా తీర్చుకుంటూ అలా రూపాయి కూడబెట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ 3 పెళ్ళిళ్ళు అయితే చేసేసారండి. ఈ రోజుతో మా నాన్నకి కొంచెం బరువైనా దిగుతుంది. మా వల్ల ఒక్క రూపాయి రాపోయినా 3 పెళ్ళిళ్ళు చేశారంటే మా నాన్న గ్రేటే కదండి. ఏదో మా నాన్న గురించి కొద్దిగా చెప్పాలనిపించింది, అందుకే చెప్పానండి. చెల్లిని అయితే పీటల మీద అయితే కూర్చోబెట్టేశారండి. ఇంకా మా ఆయన గారు అయితే పైన ఉన్నారు, అన్ని బాధ్యతలు. ఇంక 2 అల్లుళ్ళు అయితే తీసుకున్నారండి. ఆ పక్కన ఉన్న అతను అయితే మా బావగారండి. అక్క అయితే రాలేదు. నిజంగా చాలా బాధపడ్డాము. ఇంకా కొంచెం బాధగానే ఉంది. అక్క అయితే రాలేదండి. ఇంకా బావగారు పిల్లలు అందరం వచ్చేసాము. అక్క రాలేదన్న ఒక బాధ తప్ప ఏమీ లేదు. మా ఫ్యామిలీ ఫోటో అక్క ఉంటే ఒక్క సరిపోయినండి. మా ఫ్యామిలీ అయితే ఫుల్గా అయిపోయిను. నేను ఇప్పుడు దాకా అక్కడైతే కూర్చున్నానండి. ఇంకా మా ఆయన గారు ఒకరే ఉన్నారు, కంపెనీ వద్దామని. ఇంకా వీడియో కూడా బాగా వస్తుంది కదా అని ఇంకా పైకి అయితే వచ్చేసాను. ఇలా అందరూ కూడా పెళ్ళికి అయితే చూడడానికి అయితే వచ్చారండి. ఇంక చుట్టాలే బయట వాళ్ళు. ఇంకా అందరూ కూడా రిసెప్షన్కి అక్షంతలు అయితే వేసేసి వెళ్ళిపోయారు. నేను మా ఆయన దగ్గరికి వచ్చేసానండి. ఇద్దరం అయితే ఉన్నాము ఇక్కడ. స్టేజ్ వెనకాల పెళ్లి కూతురు వెనకాల నుంచి ఉందామంటే అవి కొంచెం కింద దిగిపోతున్నాయి అంట, ఎవరు ఉండొద్దని చెప్పేశారు. అందుకే మా ఆయన దగ్గరికి అయితే వచ్చేసి వీడియో అయితే తీస్తున్నానండి. వాళ్ళు కూర్చున్నారు కాబట్టి పెద్ద ఫ్యాన్లు పెట్టారండి, ఎంచక్క గాలి తగులుతుంది. ఇక్కడైతే మాకైతే చెమట్లు మామూలుగా లేదండి. అసలు ఫ్యాన్ పెట్టినా కూడా బాగుండు. ఫ్యాన్ పెట్టారు. ఇంకా కెమెరామెన్స్కి అక్కడ దేవుడి ఫోటోకి అయితే దీపం వెలిగించారండి, అందుకు ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసారు. ఇంకా వీడియో నుంచుంటేనే తీసాను. ఇంకా మా ఆయన గారు వచ్చి కుర్చీ తెచ్చి ఇచ్చారు. అసలు ఎంత మంచివారంటే కుర్చీ తెచ్చి నేను కూర్చొని తీసుకో వీడియో, నేను నుంచుంటాను అన్నారు. మీరు కూడా తెచ్చుకోండి అంటే ఇంకా తెచ్చుకున్నారు. ఇద్దరం ప్రతిదీ పెళ్ళిలో ఏం కావాలన్నా పెళ్లి కొడుకు బట్టలు ఇవ్వాలి, ఇంకా బొట్టుము అవన్నీ కూడా మా ఆయన దగ్గరే ఉన్నాయండి. ప్రతిదీ కూడాని ఇంకా ఆయనే ఇస్తున్నారు ఏం అడిగినా కూడాని.
भोगी मुक्तामूलादं ताम्बूलं प्रेमी हिरं हिं ओम पुनकस्यैकदन्तस्य किमलोकस्करादो गणाधिपा रोमकिर्गणादक्षो बालचन्द्रो गजानः मत्करन्दुतं हेरं वस्त्रे तुनियादेवी तपनिविद्या रम्भे विवाहे प्रवेशे नृत्यमे तथा संग्रामे सर्व कार्येषु विघ्नः तस्थ न जायते उक्तवृंद महाकाय सूर्यकोटि समप्रभ अविघ्नं कुरुमे देव सर्व कार्येषु. చెల్లి అయితే గణపతి పూజ అయితే చేస్తుందండి. ఇంకా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇంకా పక్కన బావగారు ఉన్నారు తెర పట్టుకుని. పూజ అయితే అయిపోయాక 5గురు పేరంటాలకి అయితే జాకెట్ ముక్కలు అయితే తాంబూలం అయితే ఇప్పించాలంట పెళ్లి కూతురు చేత. ఇంకా చెప్పారు వాళ్ళ 5గురు మా సైడ్ 5గురు ఇంకా అందరినీ కూడా చిన్నమ్మోళ్ళని అయితే కేకేస్తున్నారన్నమాట. ఇంకా అందరూ వచ్చి ఇంకా తాంబూలం అయితే తీసుకోవడానికి వచ్చారండి. ఐదుకి తీర్చాను 4 మీరు ముగ్గురు తీసుకోవాలి. बृहस्पति पदोटास्थानो मंचम तम दलविटमे ततमां भवति सहस्रः सतेन्द्राविसेवितश्री रोचनो रोचमा ఒకసారి పట్టుకోండి ఇచ్చినట్టు ఓకే ఒకసారి అలా చూడండి చరిత్రలో చూడండి నెక్స్ట్ ఇద్దరు 5 పెద్ద తీయడం ఉంది కదా ఈ ముగ్గురు తీసుకుని వాళ్ళిద్దరు వెనకాల మా పద్మక్కను ఆవిడకి వాళ్ళిద్దరికి అందులోనే ఉన్నారు గత 5గిరికి వాళ్ళిద్దరు పద్మక్క వాళ్ళిద్దరికి పేరెంటాలందరికీ కూడా తాంబూలం ఇచ్చేసాక పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళకైతే బట్టలు అయితే పెడుతున్నారండి. ఇది పెళ్ళికి అమ్మ వాళ్ళు అయితే పెళ్లి కొడుకు అయితే కాలు కడుగుతున్నారండి. పంతులు గారు అమ్మనైతే ముడేసుకోమన్నారంటే నాకు తెలియదేంటి అసలు ముడి ఎందుకు వేసుకుంది పెళ్లిలో అని నేనైతే అనుకుంటున్నానండి. నాకు తెలీదు పెళ్లిలో కన్యాదానం చేసేటప్పుడు ముడైతే వేసేసుకోవాలంట పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న. తర్వాత అయితే చెప్పారండి ఇదేంటి ముడేసుకుందా అనుకుంటున్నాను, నాకు తెలియదు కదండి ముడేసుకోవాలంట కాలు కడిగేటప్పుడు. ఇంకా నాన్న వచ్చేసి కాలు కడిగేస్తుంటే ఇంకా అమ్మ నీళ్ళు అయితే వేస్తుంది.
ఎవరు చూస్తారా? కాటేజ్ పెట్టే కదా వదిలితే నీకు వాళ్ళు చూస్తున్నారేమో పెడతామేమో అని లైవ్ వదిలితే వ్యూస్ వస్తాయి కదా. లైవ్ యూట్యూబ్ లైవ్ వదిలే అప్పుడు వీడియో కోసం వెయిట్ చేయరు. రెగ్యులేటర్ ఏంటి స్లీప్ అయిపోతుంది అనమాట, జరిగిపోతుంది. వెళ్తావా? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎందుకు చీరలు ఆగడానికి పెళ్ళి కదా క్లాస్ చేస్తే ఇంకేనా నేను చేయలే. అటు మధ్య బర కట్ట గమని ఇంకా సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నానండి. ఫోటోగ్రాఫర్స్ ఇలా తీస్తుంది ఏంటా అనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పానండి. ఓ యూట్యూబ్ ఛానల్ ఉందా, అప్లోడ్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. మా గురించి కూడా చెప్పండి అంటారు. వాళ్ళ పేర్లు అలా డీటెయిల్స్ ఏం తెలియదండి నాకు. ఇక ఓ పక్క నుంచి నిద్ర రాకుండా అందరికీ టీలు అయితే బాగా సప్లై చేస్తున్నారండి. ఇంకా పుచ్చకాయ ముక్కలు గ్లాసులు వేసి అందరికీ ఇస్తున్నారు. బాగానే చేశారండి. పెళ్ళిలో అయితే బాగానే చూసుకున్నారు. కాలు కడగడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే కన్యాదానం అయితే చేసేస్తున్నారు. అమ్మ నాన్న మా అమ్మాయిని వాళ్ళ ఇంటి అమ్మాయి కింద చేసేస్తున్నారండి. పెళ్ళైనంత మాత్రాన పుట్టింటికి అయితే దూరం కాదండి. నేనైతే ఒకటి అనుకుంటానండి, పెళ్ళైనంత మాత్రాన ఇంకా పుట్టింటోళ్ళకి సంబంధం ఉండదు, పుట్టింటికి దూరం అయిపోతాను కానీ నేనైతే అనుకోనండి. ఫస్ట్ అయితే నాన్న అమ్మ అక్క నేను చెల్లి ఇదే మా ఫ్యామిలీ అండి. ఫస్ట్ మా ఫ్యామిలీ అంటే ఇదే కదండి. ఇక్కడ నుంచి అయితే వచ్చాము. తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినా తర్వాత భర్త పిల్లలు తర్వాత వేరే. ఫస్ట్ అంటే మా ఫ్యామిలీ. ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటానండి. ఆ ఫ్యామిలీ తర్వాత ఈ ఫ్యామిలీ. పెళ్ళి అయిపోయినంత మాత్రాన పుట్టింటోళ్ళు అక్క చెల్లి తమ్ముడు చెల్లిని అక్కని ఇంకా అమ్మ నాన్ని వదిలేయకూడదు. ఫస్ట్ అదే నేను అనుకుంటాను. వాళ్ళకే ఏదైనా సరే ఫస్ట్ అదే. नाचिचरामि तस्मै च अर्थे च कामे च मोक्षे च नाचिचरितव्याः नाचिचरामि కూర్చుంటారా?
అర్థే చ కామే చ మోక్షే చ నాతి విఘ్నేశ్వరో విఘ్నవిదోదకర్మకార్యేషు బలం సుశుద్ధం విఘ్నేశ్వరో నామ సురుచితో వరదాబ్దం వరదామంతు సంభోక్తి సావధాన భవలగ్నే సావధాన గురుశుక్రహవే నమః జపాతు గుడాదం మహాదం సర్వపాపకరం చాలా లాగే గొంతుకు రాదంటున్నారు ఆయన. చంద్రాదిత్య చంద్రతే చంద్రభుజాంతకారే చంద్రధ్యానం రక్షమే మహాత్మోభూజాంతే పూజాకరిత్యేషు సంప్రతే కుజభుజాంతకారే బుధభుజాంతకారే బుధధ్యానమస్మి బుద్ధిపీడోభుజాంతే గురుహరిత్యే సంప్రతే గురుభుజాంతకారే గురుధ్యానం రక్షమే రాహుధ్యానం రక్షమే నేత్రపీడోభుజాంతే కేత్వాదిత్యే సంప్రతే కేతుభుజాంతకారే జ్ఞానం జానిత్యా కమలాపలాంజలి విష్ణుపత్నే భవనైక మాతా వధురాబ్దం వధురాముండు ఇది అలాంటి బాగానే ఇది బాగా మీరు మళ్ళీ అట్లా జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నాక అందరూ కూడా అక్షంతలు అయితే వేయడానికి వచ్చారండి. అమ్మ నాన్న వేశారు, తర్వాత మధ్యగారు వాళ్ళ అమ్మ నాన్న కూడా వేసేశారు. అందరూ కలిసి ఫోటో అయితే దిగుతున్నారండి. తర్వాత జోడాల కింద వచ్చేసి అక్షంతలు అయితే వేస్తారు. ఒకసారి ఇలా చూడాలి ఇద్దరు. ఓకే రెడీ, చూడండి, హ్యాండ్ తీసేయండి, ఇలా చూడండి, కొద్ది దగ్గర ఉండండి ఇద్దరు. ఓకే రెడీ, ఓకే రైట్. చిన్నమ్మలు చిన్నాన్నలు అందరూ కూడా వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఒకళ్ళు చూసుకుని డబ్బేసుకుంటున్నారు, ఒకళ్ళు ఏమి అక్షంతలే వేస్తున్నారు. చూడండి, చూడాలి, ఇలా చూడాలి. ఓకే, దండం పెడతారా? మేము తీసుకుంటామండి. ఓకే, ఇలా చూడండి, దగ్గర ఉండండి.
అలా చూడాలి. కొంచెం చేసి ఓకే నేను ఫాస్ట్గా ఒకసారి రాకండి. ఒక ఫోటో తీసుకుంటాం. అన్నా బేగది అదేమో దయచున్నాడే రండి పక్కన ఇక్కడ ఉన్నాయి బాబాయ్, ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అత్తయ్య గారి దగ్గర. అక్కడ నుంచి తీసుకుని పక్కన లెఫ్ట్ సైడ్కి ఎక్కడ ఉన్నట్టు నెక్స్ట్ చూడండి. అలా ఒకసారి ఇలా చూడండి మీరు కూడా. సెకండ్ చూడండి. ఓకే ఉంటుందా? యూట్యూబ్లో చూసుకుంటాను. చూడండి ఇలా చూడమ్మా. తమ్ముడు కూర్చో అక్కడ. భయ్య ఒకసారి కూర్చో. చూడమ్మా. పంతులు గారు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అప్పుడు పర్లేదేమో బాగా. మా పేమెంట్ అదొకటి ఫస్ట్ కొంచెం హ్యాండ్ బ్యాగ్ కట్టాలి. చూడమ్మా హ్యాండ్ బ్యాగ్ కట్టాలి. చూడాలి సేమ్ ఇప్పుడు తిప్పండి దాన్ని మళ్ళీ అన్న. నీ హ్యాండ్ ఫ్రంట్కి రావాలి. ఇంకా కొంచెం అదరి అది పైకి లేపండి. అదే చేయకుండా ఇలా ఫింగర్ చూపిస్తుంటా అది లేకపోతే ఫోటో లేదు టైం పడుతుంది అన్న. అన్న నా పోజ్గా పోజ్కి మాస్టర్ మాస్టర్ రివెంట్ చేయాలి ఇప్పుడు ఇది మళ్ళీ. బొక్క మీద గడ్డం పట్టుకో. అది చూడ ఇద్దరు ఎలా చూడండి కెమెరా వైపు. కొంచెం పంతులు గారిని తీసుకెళ్ళిపోండి రేపు నుంచి. కోడ వెళ్ళిపోండి అన్న నన్ను చెప్తాను స్టిల్. చెప్పండి ఇంకేమన్నాయా? ఫోర్ మీద పెట్టు. మళ్ళీ ఛాన్స్ రాదు. ఫోర్ మీద పెట్టు. ఛాన్స్ రాదు మళ్ళీ. పెట్టనా అలా కదా చెవుల మీద హ్యాండ్ చేయి. అలా ఫ్రీగా ఉండే అన్ని దగ్గర ఉండి చేస్తున్నారు. చేయించండి. ఓకే అంతే అంతే బాగా చెప్పారు. అంతే అంతే అవునండి. అదే కావాలండి. మన ఇద్దరు కూడా రాదండి ఇప్పుడు ఇలా సరదాగా ఉండాలండి. అన్నీ ఒకసారి కాదండి. మళ్ళీ బియ్యం కనపడలేదు వాళ్ళకి. రాలేదు పూజ చేపిస్తారు. మనం అక్కడికి వెళ్ళిపోతాం ఫ్రంట్కి. ఎలాగో ఇక్కడ ఎవరు చూస్తారండి? ఇప్పుడు దీనికన్నా ఎక్కువ ఆదివారం నాకు చాలా ఉంది. ఈ ఖర్చు అనేది నాది. మొత్తం ఎక్కడ పరిగెట్టాలో తెలియదు. చికెను, రొయ్య, చేప, గోంగూర, కాయగూర ఎన్ని ఏమన్నా ఏమిటి పంపాలో తెలియదు. ఇప్పుడు అదే సాంబార్ కాదు, రసం, గారు. అందుకే సాంబార్ ఏం కాదు. అదే వంటలు అతను మొత్తం అన్నీ ఇప్పుడు పట్టీలు తేవాలి. రేపు కిరాణా పట్టి తేవాలి. ఇంటికాడ కొండలని అన్నీ కడిగించాలి. బోళ్ళు ఉందండి బాబు ఇంటికాడ. ఆల్రెడీ పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే కామ్య మోక్ష ఫల పురుషార్థ విద్యకం నమామి వాహయామి వాహనం రూపాయని
నవరత్న మూడు నవరత్న ఖచ్చిత ద్వారం ధురాత్మం విశ్వేకం సర్వభూతానాం జన్మాధం జన్మం అక్షభూత్య సుఖమూర్తం ఓం భవాదేవా నమః ఓం సర్వాదేవా నమః ఈశానాదేవా నమః భగవదేవా నమః భక్తిదేవా నమః భక్తిదేవా నమః చూడాలి అది వెళ్దామండి వెళ్దాం కిందకి వెళ్దాం వెళ్ళిపో అలాగా అదే బ్యాట్ ఇస్తాను బ్యాట్ రావాలి మమ జీవన హేతున కంటే పత్నామి శుభగే తం జీవ శరద శతం కూర్చో వైర్లో కుర్చీ ఉన్నా చూసుకోండి. కాలు పెట్టుకుంటండి లాగేసి నువ్వు ఆ పక్క చూడండి ఓకే చూడాలి నవో నవో భగవతి అక్షరేశ్వరు రండమ్మా దంపతులు రండి ముందు తాత శకలం చూడండి ఓకే రెడీ చూడాలి ఒకసారి నా వ్యక్తి కొంచెం చూడండి బ్యాగ్ మీద పడుతున్నాయా మరో బ్యాగ్ మీద అలా చూడండి నీలాంజనమాకాశం ఛాయామాత్సాంగసంభూతం తం నమామి చేతి అర్థకాయ మహావీరం చంద్రాదిత్యే ఈ పిల్ల కూర్చోదంట Soja.
అయ్యో అక్కడ ఎట్టిద్దాను అదేనా అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర బాగున్నాయా దానికి కింద ఏమడిపోయింది వేసి దాన్ని పట్టుకోవాలి వన్ పై కొట్టాను చూడండి పెళ్లి దండలు అయితే మార్చేసుకున్నారండి. ఇక్కడ తర్వాత వచ్చేసి అత్తయ్య వచ్చేసి సుట్లు అయితే తొడుగుతుంది కాలుకి. అత్తయ్య అయితే గల్ఫ్లో ఉన్నదండి, ఇంకో అత్తయ్య అయితే తొడుగుతుంది సుట్లు. ఈ సుట్లు తొడగడం ఏంటో కానీ చెల్లికి అయితే తెల్లారి నుంచి కూడా కాలే ఉబ్బిపోయిందండి, చాలా టైట్గా ఉందంట. సుట్లు వల్ల మరేంటో తెలీదు, చాలా నొప్పిగా ఉంది. ఇంకా లూజ్ చేసేసి వేరే కాలుకి అయితే పెట్టారు. ఇంకా 2-3 రోజులు, ఒక వారం దాకా కాళ్ళు అయితే ఉబ్బిపోయిందండి. ఇంకా అలాగా హాస్పిటల్కి అయితే చూపించుకుంది. తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక అప్పుడు తగ్గింది. సూప్ అయినా ఆయింట్మెంట్ అయినా రాసుకుంది. జగన్ పెట్ట కదలంక రండి తప్పకుండా తప్పకుండా రండి. నెంబర్ చెప్పి నేను ఫోన్ చేస్తాను. ఏంటి ఆధారమా? ఆదివారం చెన్నైలో ఉంటాం మేము. బాబు ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ రోజు పాండిచేరిలో. అసలు చూడండి, అత్తయ్య అయితే సుట్లు పెట్టేశాక ఆ చెల్లోళ్ళ అత్తగారు అయితే నల్ల పూసలు అయితే తొడిగిందండి. ఆడబడ్స్ ఉంటే ఆడబడ్స్ అయితే తొడిగినండి. ఇంకా వాళ్ళ ఆడబడ్స్కి అయితే మ్యారేజ్ కాలేదు కాబట్టి అత్తయ్య అయితే వేసేసింది అన్నమాట మెల్లోని. తర్వాత అయితే నాన్న వాళ్ళు అయితే ఇంకా మధ్య గారికి అయితే బట్టలు అయితే పెడుతున్నారండి. బట్టలు పెట్టి ఇంకా అక్షంతలు అయితే వేశారు. కవర్లో పెట్టే అదే ఉండించుకోండి. చూడాలి అదే ఫోన్ పెట్టుకుంటాను లేదు. అది కాదు, చిన్నది కావాలి తీసుకోండి. లేదు అది కూడా ఉంది. ఓకేనా? ఏంటి బంగారం కావాలి మాకు. కొంచెం కుంకుమ ఉన్నాయి. మీరు వెళ్ళొచ్చి మీరు తెచ్చేస్తారా? నేను రాలేను. నేను ఫుల్గా అయితే తేలాను. అది బాగుంది. ఇంకా కరెక్ట్గా ఇగో నేను చెప్తుంది చూడు. అది ఆయన అడిగినట్టు అక్కడ తాగండి. లాస్ట్ అర్థం అయిపోయిందండి. ఇంకోటి ఉందండి మాస్టర్, సప్తపథం ఉంది. బిందులాట అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం అక్కడ చేయించుకోవాలని ఆయన మొబ్బట్టేనట్టు. అరుంధతి ఇక్కడనే ఆ బయటగాడు 4 అయిపోయింది. ఎందుకంటే ఆడబడికి ఇమ్మని వాళ్ళ ఆనందం 50 అనుకుంటే 50 10,000 అనుకుంటా. తీసా ఎక్కడ ఉన్నాను.
చూడాలి 10 అమ్మాయి 10 కట్ట ఇచ్చాను సరిపోతుంది 10 వద్దు అది చూడు కంకణ పెట్టినారు అక్కడ నుంచి పెట్టవా నువ్వు రే నువ్వు తిరిగి అక్కడ అయిపోయింది అలాగే అదరగలరా ఇలా వచ్చి వీడియో తీసుకుంటా తమ్ముడు దొరకనివ్వకూడదు అలా తమ్ముడి ఇద్దరు కొట్టేసుకుంటారు బంగారం మధ్యలో పెట్టండి ఇలాగమ్మా లేదు వెండ బంగారం తీసింది పిల్ల రెండు అనుకుంది ఇలా 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 తిప్పి తిప్పి ఇవ్వాలి లోపలికి పెట్టేసుకోమన్నాడు చేయలేను వెండి అమ్మాయికి బంగారం అమ్మాయి ఇప్పుడు ఎవరికి తెలుస్తుందో అయ్యో రానివ్వట్లేదు ఇద్దరు అమ్మాయి చేతిలోకి వచ్చింది ఇలా తీస్తున్నాడ 3 సార్లు అయిపోయింది కదా 3 అయిపోయినాయి దానికి ఛార్జింగ్ అయిపోయిందని ఇచ్చేస్తామన్నమాట బ్యాటరీ ఛార్జింగ్ ఏర్ మన వాళ్ళు ట్రై అడిగితే పెళ్ళి అయితే అయిపోయిందండి. ఇంకా అరుంధతి నక్షత్రం చూడడానికి అయితే వచ్చారు. మా అమ్మాయి అయితే ఏడ్చేస్తుందండి. నాకు అస్సలు ఓపిక లేదు. ఇంకా మా ఆయన గారికి ఇచ్చేసాను ఫోను తీసుకురామని. ఇంకా ఆయన అయితే వచ్చారండి. ఆయన పాపం అస్సలు నిద్రలేదు, ఇంకా పని చేస్తూనే ఉన్నారు. ఇంకా తర్వాత అరుంధతి నక్షత్రం చూసేసి ఇంకా స్టేజ్ మీదకి అయితే వచ్చేసారండి. ఫోజులు అయితే ఇస్తున్నారు, ఫోజులు అయితే దిగుతున్నారండి. ఇంకా చాలా మంది ఇంకా ఊర్లో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పటికి తెల్లారిపోయిందండి. ఇంకా మేము అసలు నిద్రకోళ్ళతో ఇంకా నిద్ర వచ్చేస్తుంది అందరికీ కూడా. ఇంకా అలాగే కూర్చొని చూస్తున్నాము వాళ్ళు ఫోజులు ఇస్తుంటే. చెల్లి అయితే ఏడుపు ముఖం అయితే పెట్టేసిందండి. అప్పుడు దాకా బాగుంది, ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది. ఇంకా అమ్మ వాళ్ళ గురించి అయితే ఏడ్చేసిందండి. విడిదింటికి అయితే వెళ్ళిపోయారు అనుకుంటా. విడిదింటికి వెళ్ళి ఆ సామాన్లు ప్రధానం ఇచ్చి బొట్లు అట్టుపోలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఆటోలో ఎక్కించి ఇంక మా చిన్నమ్మలందరూ వెళ్ళిపోతుంటే వాళ్ళతో ఎక్కిచ్చేసింది. ఇంకా చెల్లి చూసి ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసిందండి. ఇంకా అత్తయ్య మా దేవకి వెళ్ళి ఇంకా కచ్చిపు అయితే ఇచ్చింది. చూడండి చాలా కొళ్ళు లాగేస్తున్నాయి. ఇంకా అలాగే కూర్చున్నాము. ఇంకా మా ఆడబోడ్స్ మా చిన్నత్తగారు వాళ్ళు అయితే కూర్చున్నారండి. ఇంకా వాళ్ళు ఇంటికి అయితే బయలుదేరిపోతున్నారు. ఇంకా మేము వెళ్ళిపోదామంటే ఇంటికి ఇంకా గుమ్మం దాటేశాక ఇంకా అందరం కూడా వెళ్ళిపోదామని చెప్పేసి అమ్మ వాళ్ళు కూడా నిన్న నుంచి భోజనం అయితే చేయలేదండి. ఇంకా ఈరోజు అసలు ఇంకా వాళ్ళు కూడా చేయకూడదు కదా, పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికాడ పెరుగన్నం అయితే పెట్టాలి అమ్మ నాన్నకి అని వాళ్ళు తినలేదండి పాపం. ఇంకా అవన్నీ తినేసి ఇంకా బయలుదేరదామని ఇంకా వాళ్ళతో ఉండిపోయామండి. ఇంకా మా ఆయన గారు అయితే మొత్తం చూసుకుంటున్నారు కదా, ఇంకా అందరం కలిసి వెళ్దాంలే ఆగిపోయాము.
ఇంకా మా దేవక్కని చెల్లితో అయితే అన్నవరం వెళ్తారండి. ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళి అక్కడ సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటారు. మా దేవక్కని అలాగే మా వదిన అయితే ఉంచేసామండి. ఇంకా మేము బయలుదేరిపోతాము. ఇంకా ఫ్యామిలీ ఫోటోలు అందరూ దిగుతున్నారు. ఇంకా అమ్మ వాళ్ళని కూడా కలుపుకున్నారు. తర్వాత మమ్మల్ని కూడా రమ్మన్నారండి. మేము వెళ్ళాము. ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరని ఇంకా నేను వీడియో అయితే తీయించలేదు. మొత్తం పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంకా చాలా ఫోటోలు అయితే దిగారు. చాలా నీరసం వచ్చేసింది మాకైతే, ఎప్పుడవుతుందా అనిపించింది. ఇంకా చెల్లికి ఏదో తెలియని బాధ అయితే మొదలైపోయిందండి. ఇంకా ఫేస్ అంతా కూడా డాల్ పెట్టేసి ఇంకా కిందకైతే పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్లన్నీ అందరు ఇచ్చినవన్నీ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. చెల్లి అసలు ఏడ్చేస్తుందండి. ఇంకా మధ్యలో అయితే ఆపించేశారన్నమాట. ఇంకా బయలుదేరిపోదాము. ఇంకా మధ్యగారు వద్దన్నారు. చాలా గిఫ్ట్లు ఉన్నాయండి, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి ఒప్పించేసి అక్కడైతే పెడుతున్నారు. ఇంకా వద్దని చెప్పేసి ఆబ్జెక్ట్ చేశారన్నమాట. ఇంకా అమ్మాయి ఏడ్చేస్తుంది, ఇక్కడ నుంచి చెల్లి ఏడ్చేస్తుంది. ఇంకా అత్తయ్య వెళ్ళి ఇంకా కచ్చిప్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా అమ్మ చూడండి నీళ్ళు వచ్చేస్తున్నాయి కంట్లోంచి. ఇంకా అమ్మని చూసి ఏడ్చేస్తుంటే ఆ చెల్లి వచ్చేసి ఏడ్చేస్తుంది. 20 సంవత్సరాలు మన ఇంట్లో పెరిగి ఒకసారిగా సడన్గా పెళ్ళి అయ్యి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంకా మన ఇంట్లో ఉండదంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదండి. నాకేంటి ఇప్పుడు కూడా ఏడుపు వస్తుందండి. కొంచెం ఏదో తెలియదు 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ వెళ్తే నాకు ఏడుపు వచ్చేస్తుందండి. నేను ఏడ్చేసేదాన్ని. ఎవరికైనా కూడా ఫస్ట్ అలాగే ఉంటుందండి. కొంచెం తర్వాత అలవాటు అయిపోద్ది. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా గుమ్మాల కాడ ఇంకా చెల్లెళ్ళు అయితే ఆరతిస్తారు కదండి, వాళ్ళైతే పాట పాడుతున్నారు. పెద్దవాళ్ళేనండి, పాటలు అయితే పాడారన్నమాట. అది మీకైతే వినిపిస్తాను ఇప్పుడు. అన్నమాట ఎదురు మా అన్నమాట ఎదురు అని చెప్తున్నారు కదా. చెప్పింది చెప్పింది అన్నయ్య పడుసునిస్తావా బాగుండిస్తావా? పడుసునైతే ఇస్తాము గాని గడుసు మాటలాడబోకే. పడుసునైతే ఇస్తాము గాని గడుసు మాటలాడబోకే. గడుపుకోగల దానా వాటే చెల్లులా నీవు. పడుసునిస్తే అన్నయ్య నేను గడుపుకోగలదాన్ని. పడుసునిస్తే అన్నయ్య నేను గడుపుకోగలదాన్ని. గడుసు మాటలాడవాను అంటే గొడ్డు మాట్లాడమ్మా. ఈసారి పళ్ళు పెట్టేనమ్మా అర్పించదు కానీ ఆల్సిపోయింది. అతనికి పాడు మరి ఆకు పాటు పడుతుంది కదండి. తులసి తులసి సీతారాములు వారు వచ్చి కూర్చున్నారట. శ్రీదండలడరట రామార గౌల జయ మంగళం. సీతారామార గౌల జయ మంగళం. పరమట ఇళ్లలోనూ పట్టి మంచాల మేన. పరమట ఇళ్లలోనూ పట్టి మంచాల మేన. సీతా శ్రీరాములు వారు వచ్చి కూర్చున్నారట. శ్రీదండలడరట రామార గౌల జయ మంగళం. చూడమ్మా డబ్బులు వేసేసి గుమ్మాలు అయితే దాటించేసి ఇంకా అమ్మ వాళ్ళు ఇంక తెల్లారిపోయింది కదండి. ఇంకా పెరిగానం ఏం తింటారు, ఒక్కో చిన్న అంత ముద్ద తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇంకా దేవక్కకి అయితే కొంచెం బాగాలేదని వదిన ఒక్కతే ఉందండి. ఇప్పుడు అన్నవరం అయితే వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళి కొంచెం రెడీ అయ్యి ఇంకా అన్నవరం వెళ్ళిపోయి అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకుని
శనివారం ఆదివారం అయితే మా ఇంటికి వస్తారండి. ఆ వీడియో ఉంటుంది. నెక్స్ట్ వీడియో మా ఇంటికి వచ్చిన వీడియో ఉంటుందండి. ఈ రోజుతో పెళ్లి వీడియో అయితే అయిపోయిందండి. చాలామంది ఎదురు చూసారు పెళ్లి వీడియో కోసం. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.